నిన్న చాలా రోజుల తర్వాత కాస్ట్కోకి వెళ్ళాము. మెంబర్షిప్ కార్డ్ అసలు వాడట్లేదు కదా అని చెప్పి. నాకు కావాల్సింది ఓన్లీ ఎగ్స్ అండ్ నాకు కాస్ట్కోలో పిజ్జా అంటే చాలా ఇష్టం. సో ఒకసారి తిందామని చెప్పి వెళ్ళాను. అండ్ ఇంట్లోకి గార్బేజ్ బిన్ లైనర్స్ ఒకటి కావాలి. సో ఈ 3 ఐటమ్సే మాకు లిస్ట్లో యాక్చువల్గా ఉన్నాయి. అండ్ ఊరికనే బేబీతో బయటకు వెళ్ళినట్టు ఉంటుంది కదా అని చెప్పి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత తెలిసిన ఫస్ట్ విషయం, ఎంట్రన్స్ దగ్గర స్కాన్ చేసేటప్పుడు ఆవిడ మీ మెంబర్షిప్ ఎక్స్పైర్ అయింది, ఫస్ట్ అది రిన్యూ చేసుకోవాలి అన్నారు. సో అక్కడే అయిపోయింది సగం. దాని తర్వాత ఒక్కొక్క సెక్షన్ చూస్తూ వెళ్ళాము. ఐఫోన్ కాస్ట్ ఎంత ఉంది అని చూసా, 17 Pro Max. సేమ్ బయట ఎంత ఉందో అక్కడ కూడా అంతే ఉంది, నో డిఫరెన్స్. దాని తర్వాత పనికి వస్తుందో పనికి రాదో తెలియదు కానీ ఇదైతే తీసుకొని వచ్చాము, చూడాలి. యా, ఫస్ట్ టైం హోమ్ ఇంప్రూవ్మెంట్ది. మా ఇంట్లో చాలా డబ్బాలు, గాజు డబ్బాలు ఖాళీగా ఉన్నాయి. సో అది నింపుదామని చెప్పి ఇది తీసుకొని వచ్చాను. కానీ కాస్ట్కోలో నాకు కొంచెం కంపారిటివ్లీ నట్స్ కాస్ట్ రీజనబుల్ అనిపిస్తుంది క్వాలిటీకి. సో పీకన్స్ ఇవి ఏదో వీడియోలో బేకింగ్కి వాడుతున్నట్టు చూసా. నేను చేసి అరాకొరా బేకింగ్కి ఒక కేజీ పట్టుకొచ్చా, చూడాలి. అండ్ ఇవి మా హస్బెండ్ స్నాకింగ్ కోసం కొన్నాను అన్నమాట. సో మేము యాక్చువల్గా కాస్ట్కోకి నిన్న వెళ్ళాము, కానీ నైట్ అంతా ఇది మా హస్బెండ్ తినకుండా దాచిపెట్టి టీవీ చూస్తూ తినకుండా ఉండడానికి చాలా కష్టపడ్డా ఈరోజు వీడియో చేద్దామని చెప్పి. నెక్స్ట్ వచ్చి ఈ క్లోత్స్ వాష్ చేసుకునేది. యాక్చువల్లీ దిస్ ఇస్ గుడ్ డీల్ యాక్చువల్లీ. దాని తర్వాత వెరీ ఎసెన్షియల్ వైట్. నౌ కమ్స్ బేబీ. ఏంటంటే మా ఇంట్లో ఒక్కొక్క బౌల్ ఒక్కో కలర్లో సగం సగం ఇరిగిపోయి చిప్ అయిపోయి అలా ఉన్నాయి. అండ్ నాకు బౌల్లో అన్నీ ఒకేసారి పప్పు, కూర, పెరుగు, అన్నం వేసుకుని ఒకేసారి తినేయడం అలవాటు. సో బౌల్స్ అలా యూజ్ అవుతాయేమో అని చెప్పి తీసుకున్నా. అండ్ దే ఆర్ రియలీ క్యూట్ అది. పాప్కార్న్ చెప్పుకోవడానికి ఇది 24 ప్యాక్, కానీ 1 డేలో ఫినిష్ చేసే కేపబుల్ టు ఫినిష్ ఇన్ 1 డే. సో టూత్పేస్ట్ రీజనబ్లీ గుడ్ డీల్. దాని తర్వాత ఇవి షెల్ఫ్ లైనర్స్ అనమాట. క్వాలిటీ నాకు బాగుంది అనిపించింది, కానీ ఓపెన్ చేసి చూసాక తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ మేమేం కొనుక్కోవడానికి వెళ్ళామో అది 60 ప్యాక్. నాకు చాలా ఫాస్ట్గా అయిపోతాయి. నేను ఎవ్రీడే చాలా ఎక్కువ ఎగ్స్ తింటున్నాను బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు కాబట్టి. ఈ చికెన్ టోఫు, ఎప్పుడు టోఫు తీసుకొని వస్తా, ఫ్రిడ్జ్లో అన్నిటికంటే వెనకాల పడేసి వాడకుండా పడేస్తూ ఉంటా. సో ఇప్పుడు చూడాలి నేను ఎంతలా వాడుతున్నాను. అండ్ ఇవి స్ప్రింగ్ ఆనియన్ ప్యాన్ కేక్స్, మై ఫేవరెట్. సో మా ఫ్రెండ్ గౌతమ్ మాకు ఒక్కసారి చూపించారు వీటిని ఎలా తినాలో రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు. సోయా సాస్ వేసి, చిల్లీ ఆయిల్ వేసి కలిపి డిప్ లాగా ఇవి పెట్టుకొని, అప్పటి నుంచి ఫుల్ ఎడిక్ట్ అయిపోయాము. ఇప్పుడు ఫ్రోజన్వి కూడా దొరికాయి, ఇంకంతే గాన్ మేము. ఫలాఫిల్ వెజిటేరియన్ ప్రోటీన్ అన్న పేరుతో ఈ డీప్ ఫ్రైడ్ అన్నీ తింటున్నాను నేను. నెక్స్ట్ మై ఫేవరెట్ హాలపినో పాపర్స్. ఇవి ఒక మిరపకాయ బజ్జీకి దగ్గరలో ఉంటాయి, టేస్ట్ చాలా బాగుంటాయి. అండ్ ఇవి కాస్ట్కోలో అక్కడ అందరి మధ్యలో నుంచుని నేను మా హస్బెండ్ ఇవి చిల్లీసా హాలపినోసా అని చెప్పి ఒక 5 minutes ఆర్గ్యుమెంట్ అయింది. లాస్ట్కి ఇవి $7 అనేసరికి ఏవో ఒకట్లే పచ్చిమిరకాయ బజ్జీలు వేసుకుందాం అని చెప్పి తీసుకుని వచ్చాము. చూడాలి వీటితో బజ్జీలు ఎలా వస్తాయి. ఐ థింక్ దీస్ ఆర్ హాలపినోస్ ఉంది, అంతే కదా. మేము యాక్చువల్గా కొందామని వెళ్ళింది 2 ఐటమ్స్. నేను పిజ్జా తిన్నాము, ఎగ్స్ అండ్ గార్బేజ్ లైనర్. సో ఫైనల్గా మాకు వచ్చిన బిల్ $600 అనమాట. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ టూ బ్యాడ్. నేను ఇంతకంటే పెద్ద గుడ్ చేశాను బిల్ లాస్ట్ టైం. ఈసారి చాలా కంట్రోల్డ్గా షాపింగ్ చేశాను, అందుకని ఇంత అయింది. నిన్న అందులో లాంగ్ వీకెండ్, మేము వచ్చేటప్పుడు రిటర్న్లో మొత్తం ఫుల్ ట్రాఫిక్. ఒక 2.5 hours వచ్చింటాం, అంతే కదా. ఒక 2.5 hours వచ్చామా, ఒక 2.5 hours ట్రాఫిక్లోనే అయిపోయింది మాకు. రుద్రగాడు కాకపోతే ఏడవకుండా చాలా కోఆపరేట్ చేశాడు, వెరీ గుడ్ బాయ్. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో ఈ ఫ్లోటింగ్ షెల్ఫ్స్ ఎలా వాడానో చూపిస్తాను.